అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా చేయూత పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ పెంచి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఎప్పుడు జమ చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గతంలో మనకి ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే గతంలో మీకు తెలిసినట్లుగానే మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అందజేసేవారు. అలాగే దివ్యాంగులకి రూ. 3,000 అందజేసేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త పెంచిస్తామన్నారు కదా! సో, వృద్ధులు, వితంతులు చూసుకుంటే రూ. 4,000 వరకు పెంచే అవకాశం ఉందండి. అలాగే దివ్యాంగులకి రూ. 6,000 వరకు పెంచుతారనమాట. అయితే ముందుగా దివ్యాంగుల పెన్షన్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. దీనిపై కూడా మంత్రి సీతక్క గారు మనకైతే జవాబైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, మనకి త్వరలోనే ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఒక్కొక్క హామీలు అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుందండి. సో, మనకి ఉచిత బస్సు కార్యక్రమం కానీ, రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. త్వరలోనే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే చేయనుందండి. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేసినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.